రష్యా ఇంకో బాంబ్ పేల్చింది. డీజిల్ మేము వేరే కంట్రీస్‌కి ఇవ్వలేము. ప్రెజెంట్ మా దగ్గరే కొద్ది కొరత నడుస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ వాళ్ళు వీళ్ళ వార్ ఎప్పటినుంచో నడుస్తూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్ వార్. సో, ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి. వాటి మీద అటాక్ చేశారు. సో, మాకు ఇబ్బంది అయితుంది. అందుకని చెప్పేసి ప్రెజెంట్ మేము వేరే కంట్రీస్ సప్లై చేసే అంత లేదు మా దగ్గర అని చెప్పేసి వీళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేసేసారు. ఆయిల్ షిప్పులు రాకుండా. మళ్ళీ ఇదొకటి జరుగుతుంది. సో, మొత్తం ఆయిల్ కొరత ప్రపంచవ్యాప్తంగా జరిగే పాసిబిలిటీ అయితే ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళు ఏదైనా మాట్లాడుకొని అసలు వాళ్ళకు కూడా అదే ఆదాయం. ఆ ఇరాన్ ఆ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ ఏరియాస్ అన్నిటికీ వాళ్ళు ఆయిల్ అమ్ముకుంటేనే వాళ్ళు బతకగలరు. సో, వాళ్ళ ఆయిల్ అసలు బయటకే రానివ్వట్లేదు. నిల్వలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు అమ్ముకోవట్లేదు. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇటుపక్కే మన పెద్దన్న ఆగట్లేదు. ఆయన కూడా అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ట్రంప్. అంతే మొత్తానికైతే మాత్రం అన్నీ ఎటు తిరిగినా కానీ ప్రపంచం అంతా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. ఎక్కడ ఒకటి జరిగింది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద ప్రతి కంట్రీ మీద ఎఫెక్ట్ అవుతుంటుంది. ఒక కంట్రీలో కొన్ని బాగా ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి. వాళ్ళు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వాళ్ళ కంట్రీలోనే వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ దెబ్బతినిందంటే ఇట్లనే అవుతుంది. ట్రంప్ అయితే నేను ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అన్నట్లు అంటున్నాడు. ఎందుకంటే ఇరాన్ హిట్ లిస్ట్లో అయినా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను, వాళ్ళు ఎప్పుడైనా నన్ను చంపేయచ్చు, నేను మంచివాడిని, వాళ్ళు పిచ్చోళ్ళు, వారు వద్దంటే ఆగట్లేదు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ మెయిన్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్ వాళ్ళకి రాకూడదు. న్యూక్లియర్ వెపన్ మీద వాళ్ళు అసలు ఎలాంటి వర్క్ చేయకూడదు. అది ఆయన పట్టుబట్టుతుంది. వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. మేము న్యూక్లియర్ వెపన్ మీద మేము ఖచ్చితంగా మేము రీసెర్చ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది ఒక్కదాని దగ్గర ఇప్పుడు వార్ మళ్ళీ